స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చారిత్రక ప్రసిద్ధి చెందిన పొంగనూరు శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణంపై అందిన ఫిర్యాదును మదనపల్లి సబ్ కలెక్టర్ బెట్రసలిపై విచారణ. మదనపల్లి డివిజన్ పరిధిలో మరియు పొంగనూరులో వందలాది ఫిర్యాదుల వెల్లువ. పొంగనూరు పట్టణంలో ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల మెకానిక్లతో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ. వివరాలు. పొంగనూరు పట్టణంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో కొంత భాగం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పునర్నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న కట్టడాలను గుత్తేదారులు కూల్చివేశారు. దాంతో పట్టణంలోని కొంతమంది భక్తులు పునర్నిర్మాణంతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని గుత్తేదారులు గతంలో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ కేశవమూర్తి, మాణిక్య వరదరాజస్వామి ఆలయ ధర్మకర్త సభ్యులు, ఆలయ ఈవో జె ఏకాంబరం నిరసనకారులతో చర్చలు. ఆ తర్వాత సోమవారం నిరసనకారుల వినతి పత్రానికి సంబంధించి మదనపల్లి సబ్ కలెక్టర్ బెట్రసెల్వి పొంగనూరులోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ అధికారులను ధర్మకర్తలను విచారించారు. పనులు చేస్తున్న గుత్తేదారులు ప్రభుత్వ నిధులతో పూర్తి పునర్నిర్మాణం చేయగలరా అని ఆమె ప్రశ్నించారు. అదే మేడం ఆర్కియాలజీ రిపోర్ట్ అదే ఆర్ట్ ఇచ్చాను మేడం ఎంక్వైరీ అది వాళ్ళు రాసినది కదా వాళ్ళే రిపోర్ట్ ఇవ్వలేదు ఎంక్వైరీ చేసుకొని పోయి నేను రామన్నా మేడం శ్రీకాశంతో చూపించేసాను హైదరాబాద్ మా సూపర్వైజర్ చేసుకోమని ఈ ప్రకారం డిపార్ట్మెంట్ పంపించాను ఈ మళ్ళీ సాయి తెచ్చి ముందు ఏమో తీసేస్తాం మేడం పక్కన పెడతాను ఓపెన్ స్పేస్ ఈ పక్క ఓపెన్ స్పేస్ ఉంది మేడం దాని మీద పాయింటింగ్ వేసుకుని నెంబరింగ్ వేసుకుని పెట్టి మళ్ళీ టెంపుల్ రోడ్డు కంటే ఆ స్టోన్స్ ఉంటే హైట్ వస్తుంది మేడం హైట్ వచ్చిన తర్వాత ఫిల్అప్ చేసిన తర్వాత ఈ స్టోన్ ఇక్కడికే వస్తుంది దీని మళ్ళీ స్టోన్ వాష్ బ్లాస్టింగ్ చేసి లోపల మొత్తపడిగా స్టోన్లో కట్టలేదు అంతా స్టోనే మేడం మళ్ళీ కట్టేది మేడం టైప్స్ ఉన్నాయి కదా స్టోన్ మీద టైప్స్ అతికించారు మేడం భక్తులు అంతే స్టోన్స్ మేడం అంతా మొత్తం టెంపుల్ స్టోనే మేడం ఇంకా శాంక్షన్ చేశారు మేడం టెంపుల్ ఫండ్స్ నా దగ్గర ఈ భూమి ఎన్రోల్మెంట్ కమిషన్ దగ్గర ఆర్డర్ మేము సేల్ పబ్లిక్ ఎలక్షన్ సేల్ చేసింది ఈ భూమి 2,02,00,000 వచ్చింది మేడం 4 ఎకరాల 30 సెంట్లు మేడం థైలాండ్ దాంతో నాకు ఆ డబ్బుతో నాకు వడ్డీ వస్తుంది ఫిబ్రవరి నెలలో డేట్ పెట్టారు మేడం అప్పుడు పూజాలను సంతకాన్ని పెట్టాను వాళ్ళ ప్రతి పద్ధతిగా చేశాను మేడం. సో ఇప్పుడు ఎన్ని పూజారీలో ఉన్నారు? ఇద్దరు చిన్న సంపించింది ఆ రోజు తీసేటప్పుడు మేడం మళ్ళా ఎస్ఐ గారు తహసీల్దార్ గారు అందరూ. ఈ కార్యక్రమంలో బోయకొండ ఈవో రమణమ్మ, స్థానిక సామూహిక దేవాలయ ఈవో ఏకాంబరం, శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయ చైర్మన్ మధుసూదన్ గుప్తా మరియు కమిటీ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకోటి ఏమంటే ఈ సరౌండింగ్ లో వాటిని రిమోడలింగ్ చేసినప్పుడు ఎప్పుడు కానీ మూల విగ్రహాన్ని బయటకు తీరారు మూల విగ్రహాన్ని తీసి పెట్టేసినారు అది అపచారం మేడం అది తప్పు ఇది డైలాపిటెడ్ కండిషన్స్ అది లేదు మేడం డైలాపిటెడ్ లేదా ఎక్కడ ఉంది అంత పడిపోయింది ఎక్కడ ఉంది చూడండి యూ ఆల్సో సీ ఫ్రమ్ వి విల్ సే ఎవరు నాకు చూపించారు డిస్టెన్స్ చూడండి డిస్టెన్స్ చూడు అక్కడ చూడు అక్కడ చూడండి అక్కడ చూడండి సైడ్ కు దిగబడి పక్క డౌన్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అక్కడ చూడండి ఆ వాల్ ఎప్పుడు పడిపోయింది మేడం డిసెంబర్ 2015 నవంబర్లో పడిపోయింది 1 మంత్ వాహనం పడినప్పుడు పడిపోయింది. లీకేజ్ ఉంటుందా? ఎక్కడ ఎర్త్ అవుతుంది?
మేడం ఇక్కడ లైటింగ్ ఉంది మేడం, ఇది స్విచ్ బోర్డ్ మేడం. వాన పడినప్పుడు ఇట్లా వాన పడినప్పుడు గోడని ఇట్లా ముడితే నీళ్లు మొత్తము షాక్ వస్తుంది. అప్పుడు మేము ఏం చేస్తామంటే పట్ట కానీ లేకపోతే ఒక కొయ్యి కానీ వేసుకొని పారాడి చేస్తాం మేడం. గర్భాలయం కూడా చెమ్ము వస్తుంది మేడం. ఓకే. Somebody should be there, na? Enrollment, engineering side ఎవరో ఉండాలి కదా. Contractor ఎవరో ఒకరు రమ్మని చెప్పండి. We will get a opinion. ఎలా చేస్తారో how it is possible to reconstruct. So if it is possible వాళ్ళు చెప్పారంటే మళ్ళీ కడతాం. Anyways, the Puranic temple మీ అందరూ అది అర్థం అవుతుంది, బట్ ఏదో ఫోర్జరీ చేస్తున్నారు, ఫ్రాడ్ ఏం చేయలేదు. బికాస్ లెటర్స్ కమ్యూనికేషన్స్ అన్ని వచ్చింది, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వచ్చి చూసిన తర్వాతనే పర్మిషన్ తీసుకున్నారు. అండ్ ఊరికే ఎండోర్మెంట్ టెంపుల్ ఎవరు టచ్ చేయడానికి లేదు, ఎండోర్మెంట్ పర్మిషన్ లేకుండా. సో వాళ్ళు ఏదో డబ్బు అడ్జస్ట్ చేసుకొని కావాలని చేస్తున్నారు లేదు. లెటర్ పోయి వాళ్ళ పంపొచ్చి నిజంగా కావాలని చేసిన తర్వాత అవే కన్స్ట్రక్ట్ చేస్తారు. అందువల్ల మీ కార్డులో ఉంది. అండ్ అది కాకుండా మీరు కాంట్రాక్ట్ ఇచ్చేది 95 lakhs ఇచ్చి ఉంటుంది. సో హౌ అడ్జస్ట్ 60 lakhs. నాకు చిన్న సబ్మిషన్ మేడం, కమిషనర్ ఆఫ్ ఇండిపెండెన్స్ గారు ఇదే డౌట్ అడిగారు. మీరు అడిగిన డౌట్ మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు. నేను మా దగ్గర బ్రాండ్ అన్నారు మేడం, నేను రసీదు కొట్టే కదా ఇంత ముందు అతను రసీదు లేకుండా ఎవరు లేదు సార్, మేము రసీదు ఇవ్వాలి, మా కమిషనర్ గారు రసీదు చేయమని అన్నారు. రాత్రి ప్రొసీజర్గా పోమన్నారంటే ఆర్డర్ చూపించినాక మీరు వర్క్ స్టార్ట్ చేసుకుని బెంగళూరు రండి అన్నారు. నాకు ఏమంటే వాళ్ళు 30 లక్షలు నాకు హెల్ప్ చేస్తారు, నాకు ప్రామిస్ చేశారు. బిల్డింగ్ రిటర్న్ ఇచ్చారు మేడం వాళ్ళు. 81G తీసుకో, ఏటీజీకి అప్లై చేసి ఇన్కమ్ ట్యాక్స్ పెండింగ్ ఉంది మేడం. అది వస్తే డొనేషన్స్ వస్తాయి. ఇన్కమ్ ఎగ్జామ్ ఇది మన డొనేషన్ విరాళాలు ఇస్తారు మేడం ప్రతి విధంగా. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఓవర్, ఇంకా ఐటీజీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ లోనే అప్లై చేయాలి కదా. వీళ్ళు నప్పి నేను ఇది చేశాను, బట్ మీరు ఇవ్వలేదని చెప్పడానికి ఏమీ లేదు. బికాస్ వాళ్ళు ఇష్టపడి ఇస్తారు కదా. సపోజ్ వాళ్ళు ఇవ్వలేదంటే ఏం నోటీస్ వైశాఖ మాసం నాకు పెద్ద ఫోన్లో పనిచేసి చెప్తే కదా నేను ఇస్తాను నీకు. వాసన ఫోన్లో నేను ఇస్తాను. పట్టణంలో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల అసోసియేషన్ వారిచే హెల్మెట్ల గురించి పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, అలాగే వాహనానికి సంబంధించిన లైసెన్సు రికార్డులను ఉంచుకోవాలన్నారు. మోటారు వాహనాల చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే అపరాధ రుసుం విధించడమే కాకుండా కేసులు కూడా బనాయిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నో అవేర్నెస్ క్యాంపులు చేపడుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు పుంగనూరు పట్టణంలో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ వారు ముందుకు వచ్చి, సార్ పుంగనూరు పట్టణంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ అవుతుంది, దీనికి ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలా, మా తరపున మా అసోసియేషన్ తరపున మేము ముందుండి మీకు ఎలాంటి సహాయ సహకారాలు లేదా ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాల్లో ముందుంటామని లాస్ట్ వీక్ నుంచి ముందుకు వచ్చి చెప్తున్నారు. వారి ఆలోచనలో భాగంగానే ఈరోజు పోలీస్ శాఖతో కలిసి అందరూ కూడా మేము పుంగనూరు పట్టణంలో ప్రతి ఒక్క వాహన యజమానుదారుడు కూడా ఇంటింటికి వెళ్ళి కావాల్సింటే చెప్తాము, ప్రమాదాలు తగ్గిస్తాము, వారి ప్రాణాలని కాపాడదాము, వారి కుటుంబ పెద్దల్ని కాపాడదాము అని ఒక మంచి ఆలోచనతో యువతకు స్ఫూర్తిగా ముందుకు వచ్చి ప్రమాదాలను తగ్గించడానికి నడుము కట్టినందుకు ముఖ్యంగా వారి అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి మన కుమార్కి, అలాగే వారి అసోసియేషన్ మొత్తం కార్యవర్గ సభ్యులకి, మొత్తం దాంట్లో ఉన్నటువంటి అసోసియేషన్లో మెంబర్ అయినటువంటి ప్రతి ఒక్క మెకానిక్కి మనస్ఫూర్తిగా చేతులెత్తి వందనాలు చెప్పాల్సిన సందర్భం ఇది. ప్రతి ఒక్కరూ కూడా
ఎంతో ఆదర్శంగా వారికన్నా ముందు మేము హెల్మెట్ ధరిస్తాము, ప్రమాదాల నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటాము, మా కుటుంబాలకి పెద్దగా ఉన్నాము, అండగా ఉన్నాం కాబట్టి మా ప్రాణాలు చాలా విలువైనవి అని పరోక్షంగా అందరికీ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడాలని ఒక ఇంపార్టెన్స్ని వారికి గుర్తు చేస్తూ టౌన్లో ఇవాళ ఎంబీటీ రోడ్ నుంచి తాజ్మహల్ థియేటర్ దగ్గర నుంచి నడుచుకుంటూ నినాదాలు చేసుకుంటూ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. వాటితో పాటుగా మొత్తం పుంగనూరు పట్టణం అంతా అన్ని వీధులు కూడా బైక్ ర్యాలీతో వెళ్తూ అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు టూ వీలర్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మా శాఖ నుంచి కోరుకునేది ప్రతి ఒక్కరూ కూడా ప్రమాదాలు నివారించడానికి తప్పనిసరిగా హెల్మెట్ అనేది వాడితే టూ వీలర్ యాక్సిడెంట్లు ఎనీ యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణాలు కాపాడుకోవచ్చు అని సంగతి మనం తెలిసినప్పటికీ చిన్న చిన్న కారణాల వలన హెల్మెట్ వాడట్లేదు. ఇది చాలా దుర్భర పరిస్థితి. చాలా చెప్పుకోవడానికే చాలా దారుణంగా ఉంటుంది. చిన్న చిన్న రీజన్స్ వల్ల చెమట పడుతుందనో లేదంటే చుట్టూ పడుతుందనో హెల్మెట్స్ వాడుకోవడం వల్ల ప్రాణాలు అంతకన్నా విలువైనవి. దయచేసి హెల్మెట్స్ వాడండి, మీ ప్రాణాలని మీరు కాపాడుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. మేము అందరితో ప్రమాణ పత్రాల మీద సంతకాలు తీసుకుంటున్నాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తాము, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళము, ఓవర్ స్పీడ్ అస్సలు వెళ్ళము, మద్యం సేవించి వాహనాలు నడపము అంటున్నాం. అదేవిధంగా మొబైల్ డ్రైవింగ్ చేయము అంటున్నాం. కానీ నేటి పరిస్థితుల్లో యువత దీన్ని చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రమాదాలని కాపాడడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చాలా చిన్నగా వెళ్ళి టౌన్లో ఎవరు కానీ స్పీడ్ పోకుండా కంట్రోల్ చేయాలని మేము మా మెకానిక్ సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళకి కానీ లారీ వాళ్ళకి కానీ చిన్నగా వెళ్ళి మెద్దం చేయించి బండ్లు నడపరాదని మేము ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా కోసం మా సహాయం చేయండి మా పోలీస్ శాఖకు కూడా మేము ధన్యవాదాలు టౌన్ మొత్తం ర్యాలీగా వచ్చినాము హెల్మెట్తో. ఎందుకంటే వాహన యజమానులకు అందరికీ తెలియజేయడం ఏమనగా మనం పుంగనూరులో నలుగురు మద్యం సేవించి బాగా తోలుతున్నారు కాబట్టి అందరికి తెలియాలని కొంచెం మనం పుంగనూరు మొత్తం రౌండ్గా హెల్మెట్తో ర్యాలీగా వచ్చినాము. అందరూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి పోతే ప్రాణం మిగులుతుంది. మన తలకాయకి దెబ్బ తగిలితే ఏం చచ్చిపోతాము. తలకాయ అయినా బాగుంటే కాళ్ళు చేయి ఇరిగిపోతే బతికిన మనం చూస్తున్నాం చాలామంది. అందువల్ల ఆ విషయం మనం గుర్తుపెట్టుకొని ఈ పొద్దు పుంగనూరు మొత్తం ర్యాలీ హెల్మెట్ వేసుకొని ర్యాలీ వచ్చినాము. మన ఎస్ఐ హరిప్రసాద్ సార్ గారు మాకు సహకరించారు. ఎస్ఐ గారు పదే చెప్తున్నారు, మీరు కస్టమర్కి చెప్పండి హెల్మెట్ వేసుకొని తప్పించండి అని చెప్పి. అందుకు మద్యం సేవించి బండి తోలరాదు. మద్యం సేవించి బండి తోలితే ప్రాణ అపాయం మనకే. మన వెనకాల మన భార్య బిడ్డలు ఏమవుతారని ఆలోచించండి. అందుకు మనకు ఒక అవకాశం ఇచ్చిన హరిప్రసాద్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మెకానిక్ అసోసియేషన్ తరఫున అలాగే పుంగనూరు టౌన్ ఎస్ఐ గారి తరఫున ఈరోజు హెల్మెట్ గురించి ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వేసుకోవాలని ప్రార్థిస్తున్నాము. అలాగే మద్యం సేవించి బండి తోలరాదని కూడా చెప్తున్నాము. అలాగే అతి వేగం పోయేసి మన ప్రాణం మీద తెచ్చుకోకుండా అందరూ లిమిట్గా తోలాలని ప్రార్థిస్తున్నాము. పుంగనూరు పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ నాయకులు సమావేశమై అమరావతిలో జగన్ మరియు నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుబ్బరాయప్ప, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్లు మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్ తనకు తానే ముఖ్యమంత్రి అయ్యి 30 సంవత్సరాల కాలం పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాడని సోత్కర్షాలు పలకడంతో అర్థం లేకుండా పిచ్చిగా వాగుతున్నాడని వారు విమర్శించారు. టీడీపీ పైన, చంద్రబాబు పైన ఎలాగోలాగా అపనిందలు వేసి బురద చల్లడం ఆయనకు అలవాటు అయిపోయిందని, కేసులలో రేపో మాపో జైలుకు వెళ్లనున్న జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, ఇలాంటి అసందర్భమైన ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని వారు హితవు పలికారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రకాష్, టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్, శంకర శర్మ, రమేష్, కట్టెలమండి బాబు, ఖలీల్, రామయ్య తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం చేస్తే అవి ఏమేమి చేస్తున్నారో వాళ్ళు మేనిఫెస్టో ఏమి అని చెప్పలే. కానీ వాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రికి తిట్టాలని చెప్పేసి వాళ్ళు ఆజాపంగా పెట్టుకున్నారు. నిన్న జరిగిన ప్లీనరీలో ఒక రోజా కానీ, ఒక నాని కానీ, మన ఇక్కడుండే ఎమ్మెల్యే గారు కానీ, రామచంద్ర గారు కానీ, జగన్ కానీ ప్రతి ఒక్కరికి
ఎవరు నెల్లూరు ఎమ్మెల్యే ఎవరన్నా ఇతని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి వాళ్ళకి ఏమైపోయిందంటే ఒక ఆసనం అయిపోయింది. ఏం రా ఇతను చేస్తున్న పనులకి మేము ఇట్లా తిట్టే ప్రజల్లో వేసింది. కానీ అది తిట్టారంటే అది ఆశీర్వాదాలు అయిపోతాయి. మేము ఒకే మాట తెలుసుకున్నాము. ఆ రోజు మీరు 1000 రూపాయలు పింఛన్ చెప్తే నా వల్ల కాదు అన్నావు నువ్వు. ఆ రోజు రుణమాఫీ అంటే నా వల్ల కాదు అన్నావు. ఏ సంక్షేమ పదార్థం నా వల్ల కాదు అని చెప్పేసి ఈ రోజు నువ్వు వచ్చిందే నేను ముఖ్యమంత్రి అయిపోవాల కళల్లో నేను ఒక 30 ఏళ్ళు ఉండిపోవాలని చెప్పేస్తే అది ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఒక విజయ నాయకుడు, ఒక దూరదృష్టి నాయకుడు, ఒక అనుభవం ప్రజలు కూడా నమ్ముతారు. కొన్ని సంక్షేమ పథకాలు ఎన్నో చేసుకొని పోతున్నారు. ఆ సంక్షేమ వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాలు జరగడం రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగాను టీవీల్లో పరోక్షంగాను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ప్లీనరీలో ప్రతిపక్ష నాయకుడు అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో కుంటుపడితే కానీ, చేసే పనుల్లో నాణ్యత లేకపోతే కానీ, చేసే కార్యక్రమాలన్నింటిలో లోటుపాట్లు ఉంటే వాటిని అసెంబ్లీ సమావేశాల్లో ఎత్తి చూపి సరిచేయగల సత్తా నీకు ప్రభుత్వం నీకు ఇచ్చింది. వాటిని గురించి మాట్లాడాలే కానీ ప్రతిపక్షంలో ఉండి అన్నంలో ఉండే పరిస్థితుల్లో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడికి అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ జీతాలు సక్రమంగా చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి పనులంతా జరిపిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే ఈరోజు 24 గంటలు ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పే మీరు ఈరోజు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు గతంలో మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భూదోపిడీ అంటున్నారు. గతంలో మీ తండ్రి గారు అధికారంలో ఉండేటప్పుడు తండ్రి చాటు బిడ్డగా బైరడీస్ గనుల దోపిడీ అనేక దందాలు చేసి ఐఏఎస్లను జైలుకు పంపించిన కీర్తి ప్రతిష్టలు మీ పార్టీకి ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలాంటి సమస్యలు ఏమీ లేవు. ఈరోజు మీరు చదువుకున్నారు, విద్యావంతులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది మీకు తెలుదా? తెలిసినా మీరు అన్యాయంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? మీ పార్టీలో ఈరోజు రోజా గారు కానీ, అంబటి గారు కానీ, నాని కానీ ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. మీ చరిత్ర ఏమి? మీ చరిత్ర తెలుసుకొని ఒకసారి మాట్లాడండి. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కోసం అందరినీవా పనుల పుంగనూరు పట్టణ పార్టీ రూరల్ కమిటీ ఖండిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పదే విమర్శించడం, అతను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మీటింగ్ పెట్టడము, ఇలాంటివి ఆయనకే చెల్లు. ఆయన ఈరోజు చెప్తున్నాడు, నాకు 5 ఏళ్ళ పదవి చాలదు, 30 ఏళ్ళు ఉండాలని. కనీసం నువ్వు 30 ఏళ్ళు కదా, 30 రోజులు కూడా నువ్వు ఉండవు. ఆ 30 రోజులు కూడా నీ కింద పనిచేసే ఒక ఎమ్మెల్యే కూడా నీ కింద ఉండడనేసి నేను కంటాపదంగా చెప్తున్నాను. కావున నీవు అట్లా ఆశలు ఏం పెట్టుకోవద్దు. రాబోయే కాలంలో కూడా మా తెలుగుదేశం పార్టీ వస్తుంది, పేద ప్రజలకు దగ్గర ఉంటుంది. దాన్ని మీరు జీర్ణించుకోలేక నువ్వు సభ ఏర్పాటు చేసావు తప్ప నీకు పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాలనే, నువ్వు సీఎం కావాలని నువ్వు ఆర్నేషన్ పడుతున్నావు తప్ప నువ్వు పేద ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు చేసేది ఏమీ లేదు, నీ వల్ల ఒరిగేది కూడా ఏమీ లేదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కావున ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు 6 నెలలు పాదయాత్ర చేస్తున్నామంటున్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు? నువ్వు దీనివల్ల చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథకం చూసి ఓటర్లకు చేస్తున్నావా, లేకపోతే ఆ అభివృద్ధి పథకాన్ని మీరు ప్రజలకు మీరు తీసుకుపోయేదానికి మీరు పాదయాత్ర చేస్తున్నారని కళాపతిగా తెలియజేస్తూ, ఇంకనైనా చంద్రబాబు నాయుడు మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ నువ్వు చేస్తున్న విమర్శలు ఇంకా మానుకోవాలని నేను సవాలుగా తెలియజేస్తున్నాను. జరిగిన తర్వాత అనుభవానికి అహంకారానికి జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో 6 కోట్ల ఆంధ్ర ప్రజలు ఒక అనుభవజ్ఞునికి పట్టం కడితే ఆ అనుభవజ్ఞుడు దూరదృష్టితో రైతు సోదరులందరినీ తల వంచి వేడుకున్నాడు, అయ్యా భూములు ఇవ్వండి, రాజధాని నిర్మించి గతంలో మీరిచ్చిన సహకారంతో హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి,
అమరావతి లాంటి చక్కని రాజధాని నిర్మించుకుందామని ఆయన పిలుపు మేరకు 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు నేడు రేపు అక్కడ నవ్యాంధ్ర ప్రపంచ బ్యాంకు నిధులతో అక్కడ శరవేగంగా నిర్మాణం రూపొందుకునే పరిస్థితుల్లో మోకాలడ్డిన ఘనత మీది. రైతుల పేరిట ప్రపంచ బ్యాంకుకి దొంగ సంతకాలతో లెటర్లు రాసి ఆ నిధులు రాకుండా అడ్డుపడుతానన్న మీరు ఈరోజు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆ పెద్దలు పూర్తిగా విశదీకరించినారు. ఒక 3 అంశాల గురించి ప్రత్యేకంగా ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాం. అయ్యా, మీరు రాష్ట్ర ప్రగతికి ఏదో 9 సూత్రాలు ప్రకటించినారు. ఒక సలహా ఇవ్వాల్సిన చోట మేము 30 సంవత్సరాలు ఇంకోటి అనుకుంటున్నారు. అయ్యా, ఈరోజు రాయలసీమ జిల్లాలో ఒక సామెత ఉంది, మింగం మెతుకులు లేదు మీసాలకు సంపంగా అన్నట్లు. రాబోయే రోజుల్లో నీ ప్రతిపక్ష హోదాని గతం చేస్తా ఉంటే 30 సంవత్సరాలు నువ్వు ఏ రీతిన రాజ్యాన్ని ఏలుతావో అర్థం కావడం లేదు. అది నీ ఇడుపులపై ఎస్టేట్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 6 కోట్ల ఆంధ్ర ప్రజల నిర్మించుకుంటున్న మహాసౌధము అమరావతి. అక్కడ నీ కాలు ఎప్పటికీ మోపలేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పటికైనా ప్రతిపక్ష హోదాని కాపాడుకోవాలంటే ప్రజల దగ్గర పోండి, మా తప్పులు ఏమంటే ఎండగట్టండి, నేను అంతే తప్ప ఏదో చేస్తానని చెప్పి డాంబికాలు మీరు పలికితే మిమ్మల్ని ప్రజలు నమ్మరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. పుంగనూరు పట్టణంలో కొన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు బైపాస్ రోడ్ లో మద్యం షాపులను ఎత్తివేయాలని నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ లో మానవహారాన్ని నిర్మించారు. వారి సమస్యలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం దుకాణాల విషయమై హైకోర్టులో కేసు నడుస్తుందని, ఈ నెల తర్వాత మాట్లాడతాను క్లియర్గా చెప్పాం వాళ్ళకి. సరేనా, రేపు కోర్టులో జడ్జిమెంట్ ఉంది. నేషనల్ హైవేకి 5 కిలోమీటర్ దూరంలో పెట్టాలా లేదా అని చెప్పి కొంచెం డైరెక్షన్స్ రేపు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది. అది అయిన తర్వాత మాట్లాడతాం దాని గురించి. ఓకేనా, రేపు ఎల్లుండి ఓపి పట్టండి, తర్వాత ఏదో ఒకటి డిసైడ్ అవుతాం. సరేనా, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాన్ని బట్టి మనం పని చేద్దాం. ఓకేనా, వాళ్ళకి ఆల్రెడీ అందరికీ అయిపోయినాయి. గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అన్ని ఊరికే అవన్నీ మాటలు కానీ 2 రోజులు ఓపి పట్టండి. వాడు చేయకపోతే నేను చేయిస్తాను. రూరల్ మండలం మధులపల్లె గ్రామంలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో కేశవ మిద్దింటిలోని ₹1,00,000 ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రమాదంలో మిద్దింటిలోని వస్తువులు, ధాన్యం, గృహ పరికరాలు, దుస్తులు కాలు బూడిదయ్యాయి. అగ్ని ప్రమాద విషయాన్ని స్థానిక రెవెన్యూ వారికి, అగ్నిమాపక కేంద్రం వారికి తెలిపినా ఎలాంటి స్పందన లేదని బాధితుడు వాపోయాడు. మోదకపల్లె కేశవ మేస్త్రి పని చేస్తాం. మేస్త్రి పని చేస్తామండి. రాత్రి పూజ ఒకటి ఉంటే పూజకి పోయింటే రాత్రి కరెంటు, దీంతో టీవీ ఖాళీ, బియ్యం, బట్టలు, పిల్లల పుస్తకాలు అన్నీ. రూరల్ మండలంలోని మంగళం ప్రాంతంలో వ్యవసాయ భూములలో పంటపై ఎర్ర గొంగళి పురుగు పడి పంట నాశనం చేస్తున్నట్లు తెలియజేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కలికిరి నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి క్షేత్రస్థాయిలో పంటలను ఎర్ర గొంగళి పురుగుల విషయాన్ని పరిశీలించారు. ఆ తర్వాత స్థానిక రైతులు పుంగనూరు వ్యవసాయ శాఖ అధికారులకు ఎర్ర గొంగళి పురుగు నివారణకు
శాస్త్రీయ పరంగా నివారణ పద్ధతులు సలహాలను సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు భార్గవ్ కుమార్, ప్రసన్న లక్ష్మి, శ్రీనివాసులు, ఏడి శివకుమార్, ఏఈఓ సుధాకర్ తదితరులు నమస్కారం. మనం ప్రస్తుతం వేరుశనగ మొదటి దశలో వేసిన వేరుశనగ పంట అంతా ఇప్పుడు పూత దశలోకి ఉంది. రైతులంతా కలుపు తీసే స్థాయిలో ఉన్నారు. పంటలకు ఏమైనా చీడపీడలు ఆశించిందా, ఏమైనా సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే విషయమై మన వ్యవసాయ శాఖతో పాటుగా కలికిరి నుండి శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు పుంగనూరు, పంజాని, గంగవరం మండలంలో పర్యటన భాగంగా పుంగనూరు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ భీమగానపల్లి ఏరియాలో ఈ కిరోసిన్ బంకు నుంచి భీమగానపల్లి, మంగళం, ఉలవలదిన్ని ఈ ప్రాంతాల్లో ఎర్రగొంగళి పురుగు ఆశిస్తూ ఉండేది. ఈ సంవత్సరం కూడా దాని మీద నిఘా పెట్టడానికి, ప్రారంభ దశలోనే నివారణ చర్యలు తెలియజేయడానికి శాస్త్రవేత్తల బృందం ఇక్కడికి వచ్చింది. ఇవి చూస్తే ఇప్పటికైతే ఎక్కడ ఏమీ లేదు. ఎక్కడో ఒక్కొక్క చోట మాత్రం ఒక్కొక్క సన్న పురుగు మొదటి దశలో కనిపిస్తూ ఉంది. దీని నివారణ చర్యలంతా కూడా శాస్త్రవేత్తలు రైతులకు తెలియజేసినారు. దాని ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే రైతు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ వ్యవసాయ శాఖ మరియు శాస్త్రవేత్తలు సూచించిన మేరకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే వారి వేరుశనగ పంటను కాపాడుకోవచ్చు. మనకు 20-30% వరకు కవర్ అయిందండి. సో ఈ పంట పరిస్థితి ఎలా ఉందనే తర్వాత ఏదైనా పురుగులు, తెగుళ్ళు ఆశించిన ఉద్దేశంతో డిపార్ట్మెంట్ అగ్రికల్చర్, తర్వాత మా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం అందరం కలిసి ఈ క్షేత్ర సందర్శనలు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ పొంగునూరు మండలంలో చూసినట్లయితే 1-2 చోట్ల అక్కడక్కడ చిన్న ఎర్రగొంగలి పురుగు చిన్న రెండో దశలో ఉంది, లార్వా. సో ఇది ఇంకా మనకు విస్తృతంగా ఎక్కువ అయిపోయి తర్వాత పంట నష్టం జరగకుండా ఉండేదానికి రైతులకు మేము సలహాలు, సూచనలు ఇస్తున్నాము. ఇప్పుడు రైతులు ప్రస్తుతం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైనా వర్షం పడితే వెంటనే మరుసటి రోజు రాత్రిపూట అందరూ కూడా మంటలు వేసినట్లయితే ఈ రెక్కల పురుగులన్నీ కూడా వచ్చి అందులో పడతాయి. సో దానివల్ల కూడా తల్లి పురుగులన్నీ కూడా కంట్రోల్ చేసుకున్నట్లయితే తర్వాత అవి గుడ్లు పెట్టడము, దాని ద్వారా పురుగులు రావడం అనేది నివారించుకోవచ్చు. సో అట్లా మనము అందరూ కూడా సామూహికంగా, అంటే ఒక రైతు వేసుకుంటే కుదరదు, గ్రామంలో వేరుశనగ వేసిన రైతులందరూ కూడా సామూహికంగా ఈ మంటలు అనేది రాత్రిపూట వేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఇప్పుడు వేసిన పంట దాదాపు 4 రోజులు అయిపోయింది కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి ముందుగానే మనం జాగ్రత్త చర్యల పరంగా వేప నూనె 1 ఎకరాకు లీటరు, తర్వాత దాంతోపాటు మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు 1 ఎకరాకు. సో ఈ 2 కాంబినేషన్ 2 కలిపేసి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఎర్రగొంగలి పురుగు గుడ్లు పెట్టకుండా ఆశించి తర్వాత నష్టపరచకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అక్కడక్కడ కూడా మనకు ఈ పచ్చ పురుగు అనేది కనపడుతుంది, టొమాటోలో వచ్చే పచ్చ పురుగు. సో ఈ 2 పురుగులను తర్వాత ఇంకా ఏదైనా దోమ గీమ కూడా ఆశించకుండా ఈ మనకు వేప నూనె 1 లీటరు, తర్వాత మోనోక్రోటోఫాస్ 320 ml, ఈ 2 మందులు 1 ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి రైతులందరూ కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ముందు జాగ్రత్త పరంగా, చర్యల పరంగా మనము పురుగును, తెగులను ఆశించకుండా నివారించుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చారిత్రక ప్రసిద్ధి చెందిన పొంగనూరు శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణపై అందిన ఫిర్యాదును మదనపల్లి సబ్ కలెక్టర్ బెట్రిసలిపై విచారణ. మదనపల్లి డివిజన్ పరిధిలో మరియు పొంగనూరులో వందలాది ఫిర్యాదుల వెల్లువ. పొంగనూరు పట్టణంలో ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల మెకానిక్లతో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి SRTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.